వచ్చిన అనుకోని అతిథిని అక్కడ కూర్చొని విని చూసిపోవాలని వచ్చిన వాడిని ఏదో మీదికి పిలిచి గౌరవం చేస్తున్నారు. అయితే నేను కూడా పాల్మూరు వాడిని. ఇంతకుముందు ఇక్కడ యాంకర్ మాట్లాడుకుంటూ పాల్మూరు వెనుకబడిందంటే మా మిత్రుడికి నేను కూడా పాల్మూరు నాకు కూడా కోపం వచ్చింది బాగా. కానీ సార్ ఆల్రెడీ ఛాన్స్ తీసుకొని బాగానే ఆయన సొంతంగా చేసిన పనులు పాలమూరు వాళ్ళు ఎంత కమిటెడ్ అనేది చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ చిన్న వివరణ ఏంటంటే యాంకర్ నా సహచరి కూడా బహుశా పాలమూరు వాడు వెనుకబడి అంటే నా గురించి చెప్పింటారు. నేను అనుకుంటున్నాను నన్ను విషయం వెనుకబడింది అని అంటుంది, అంతేగాని వేరే ఆమె ఇంకా మాట వెనక్కి తీసుకున్నారంటే నన్ను కూడా అమ్మో గట్టివాడు అని అన్నట్లు అనిపించింది. ఓకే, అది వేరే విషయం. అయితే ఈ పాల్మూరు ఎన్ఆర్ఐస్ తర్వాత టీడీఎఫ్, ముందు దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే టీడీఎఫ్ అమెరికాలో మా సిస్టర్ విమల ఒక 20 ఏళ్ల కింద అక్కడ ఉన్నప్పటి నుంచి వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్, తర్వాత బియ్యాల జనార్దన్ రావు, తర్వాత పెద్ద పెద్దోళ్ళు అందరు కలిసి ఎప్పటి నుంచో మూమెంట్ చిన్న చేసుకుంటూ తెలంగాణ వచ్చేదాకా వదలలేరు. అంత గొప్పగా ఇది కూడా అట్లే దాని నెక్స్ట్ స్టెప్ అనమాట ఇది. అయితే ఆ విధంగా వాళ్ళు చేసినారు. ఇక్కడ వేరుకుమార్ సార్ ఉన్నాడు, చాలా గొప్పవాడు, సోషల్ ప్రముఖ ఏమంటారు సంఘ సేవ చేసే కొల్లా హైదరాబాద్లో అంటే సారే. నేను హైదరాబాద్లో ఆర్డీఓ చేశాను, డిఆర్ఓ చేశాను, డిప్యూటీ కలెక్టర్ చేశాను. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ సార్ ఇచ్చినవి నేను తీసుకున్నాను. యాజ్ అఫీషియల్ కలెక్టర్ నేను నన్ను కూర్చోబెడతారు కదా, సార్ 10 మందిని తీసుకొచ్చి హైదరాబాద్లో రాక్స్ పాడని, చెరువులు పాడని, చెరువుల ఇళ్ళు కడుతున్నారని 20 ఏళ్ల నుంచి మొత్తం హైడ్రా ఇప్పుడు వచ్చింది. సార్ 20 ఏళ్ల నుంచి చెప్తున్నాడు. హైకోర్టులో కేసు వేశాడు, సుప్రీంకోర్టులో కేసు వేశారు. వీళ్ళు వేసినందుకే చెరువులలో ఏది కట్టకూడదని ఆర్డర్ వచ్చింది. అంటే మీకు సారు నిజంగా ముఖ్య వక్తగా ఎన్నుకున్నందుకు కరెక్ట్ అనిపించింది ఈ సందర్భంలో. తర్వాత ఇప్పుడు నాకు ఏంటంటే మేము కూడా రిటైర్ అయినాక బ్యాక్ టు రూట్స్, అంటే ఏదో అంతో ఇంతో సమాజానికి సేవ మన ఊరికి చేయాలనేది రావాలనే వాళ్ళు నమ్మేవాళ్ళు నేను కూడా ఒకటి. అందుకే నేను కూడా పాల్మూరునే. తర్వాత మా ఏరియాలో పాల్మూరు ఎన్ఆర్ఐ మా థర్డ్ బ్రదర్ ప్రసాద్ అని రీసెంట్గా ఒక ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అంటే ఆర్ఐడి అల్మనై అని పెట్టి, వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టి ఒక 3 రోజుల పెద్ద బ్రహ్మాండమైన సభ కొల్లాపూర్లో పెట్టారు. చాలామందికి తెలుసు, అది చాలా ఫేమస్ అయింది, టీవీలలో వచ్చింది, వండర్స్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. అంటే 2000 మంది ఓల్డ్ స్టూడెంట్స్ తోటి 200 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేసినారు గోల్డెన్ జూబ్లీ సందర్భంగా. అది పెద్ద ఈవెంట్. ఆ సందర్భంగా జ్ఞానబోధి అని ఒక మంచి సంచిక కూడా తీశారు. 180 మంది స్టూడెంట్స్ దాంట్లో ఆర్టికల్స్ రాశారు. ఇది ఎందుకు చెప్పుకొచ్చిందంటే సారు సైంటిస్టులో తయారు చేయాలన్నాడు శ్రీధర్ సార్. సైంటిస్టులు, మా తమ్ముడు కూడా సైంటిస్టే, ప్రొఫెసర్ రామ్ గోపాల్ కూడా కొల్లాపురి, ఆయన కూడా సైంటిస్టే, వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్. మా ఊర్లో చాలామంది 10 మంది సైంటిస్టులు ఉన్నారు. మీరన్నట్లు ఆ శ్రీహరికోటకు మా ఊరి నుంచి కూడా పంపాము. ఆ విధంగా అంటే అనుకోకుండా శ్రీధర్ కలవడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే మనం చిన్నగానే మొదలు పెడితే పెద్దగా అవుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం ఇది సమ్మర్ కోచింగ్ కొల్లాపూర్లో కూడా 4 రోజులు వీళ్ళే చెస్ నెట్వర్క్ వాళ్ళు సౌజన్యంతో చెస్లు బోర్డ్స్ అన్ని ఇచ్చి దాదాపు 120 మందికి మా స్కూల్లో, మా దగ్గర ఇదే సందర్భంలో మా స్కూల్ను డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలతోటి రామేశ్వరరావు గారిని ఒప్పించి, మైగోం రామేశ్వరరావు గారిని, ఎందుకంటే ఆయన కూడా మా స్టూడెంట్, స్కూల్ను డెవలప్ చేసినాం. చూడండి, మా స్కూల్ని వచ్చి చూడవచ్చు అందరు. మొత్తం డిజిటల్, మొత్తం పాతదాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాజులు కట్టించిన దాన్ని అట్లే ఉంచి మళ్ళా దాన్ని రినోవేట్ చేశారు. సూపర్గా ఉన్నది. కానీ స్కూల్ బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి, పెద్ద ఎత్తున చాలా ఇంటర్నేషనల్ స్కూల్తో పోటీపడి తయారు చేసినాం. కానీ పిల్లలు తక్కువ ఉన్నారు, పిల్లలు లేరు ఆల్మోస్ట్. సారు వేణుకుమార్ గారు పెద్దలను కలుస్తారు కాబట్టి, సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి మీరు వారి దృష్టి కూడా తేవాలి సార్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లలో స్టాఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు అన్నీ చేసినాం, పిల్లలు తక్కువ. అంటే ఇది ప్రైవేటు గవర్నమెంట్ మధ్యన ఉండే దీన్ని బడిబాటలో ఈ మధ్యన మేము ఏర్పాటు చేసి ఒక 50 మందిని చేర్చినాం కొత్తగా, ఈసారి ఇంప్రూవ్ చేసినాం. అంటే
మనము రిటైర్ అయినాక ఏం చేయాలనేటప్పుడు ఇటువంటి ఆలోచనలతోటి మనము గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఒక ఎన్జిఓ నడుపుతున్నాం. ఆ విధంగా అయితే ఇది ఒక చిన్న ఆయుధమే. చెస్ అనేది ఎక్కడైనా పెద్ద గ్రౌండ్ అవసరం లేదు, పెద్ద మైదానాలు అవసరం లేదు, ఓ టేబుల్ ఉంటే చాలు, ఆడే శక్తి ఉంటే చాలు ఆడవచ్చు అని. కాబట్టి మంచి ఐడియాతోటి కాన్సెప్ట్ పెట్టినారు. కనెక్ట్ కావడానికి అందరికి ఒకరికొకరు కనెక్ట్ కావడానికి చాలా మంచి ఆలోచన వచ్చింది వీరికి. అది మాకు కూడా రాలేదు, తట్టలేదు. కానీ ఇప్పుడు మేము దాంట్లో భాగమై ఇది చెస్ను అన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో పంపి తెలంగాణ మూమెంట్ మళ్ళీ ఇంకోసారి రావాలి, చెస్ ద్వారా రావాలంటున్నాను. అందరం కూడా ఇప్పుడు సామాజిక తెలంగాణ రాలేదంటున్నారు కదా, నిజమే ఉండొచ్చు. కానీ దీని ద్వారా మనం ఇంజెక్ట్ చేయవచ్చు మన ఐడియాలజీ, వైజ్ఞానిక తెలంగాణ చేయవచ్చు, ఇంకా బాగా చేయవచ్చు. ఇంకా మా మేమనారు ఏం వెనుకబడలేదు సార్, సీఎం కూడా మేమనారోడే, ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం ఈ చెస్ ద్వారా మనము కలలుగన్న తెలంగాణను ఇంజెక్ట్ చేసి యూత్నంతా ప్రేరేపింపజేసి మనం కనుక కలలుగన్న తెలంగాణ తేవాలని నా ఉద్దేశం. దానికోసం మేమంతా ప్రయత్నం చేస్తాం. ఈ చెస్ బోర్డు తోటి కూడా కలిసి పనిచేస్తాం. మా ఆర్గనైజేషన్ కూడా మా వంతు సాయం చేస్తాం. ఈ సందర్భంలో మేము చేసిన చిన్న ప్రయత్నం ఈ పుస్తకాలు తెచ్చాను. పైన ఉన్న వాళ్ళందరికీ తల ఒట్టిస్తాను. సరే, దీని మీద అభిప్రాయం చెప్పండి. ఇది 500 పేజీలు ఉన్నది, 180 మంది రాశారు. మన వాళ్ళు మామూలు గారు శ్రీధర్ సార్. కాబట్టి ఈ చెస్ నెట్ వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ నేను మాట్లాడాలని రాలేదు, ఆడ కూర్చొని వెళ్ళిపోవాలని వచ్చాను. నన్ను మీద కూర్చోబెట్టారు. అంటే నేను రెడ్ క్రాస్లో కూడా తెలంగాణ స్టేట్కు సెక్రటరీగా 3 టర్మ్స్ పనిచేశాను. అంటే 10 ఏళ్ళు పనిచేశాను తెలంగాణ ఫామ్ అయినాక, రిటైర్ అయినాక. అయితే ఇవాళ భారత్ స్కౌట్ గైడ్ వాళ్ళ పిల్లలను చూశా. సరైన కరెక్ట్ పర్సన్స్ చేసి ఇదంతా ప్రాపగేట్ కావడానికి. అదేవిధంగా మీరు రెడ్ క్రాస్లో కూడా, ఎందుకంటే నెట్వర్క్ ఉంటుంది, కలెక్టర్ కింద ఉంటారు వీళ్ళంతా. కలెక్టర్ ప్రతి జిల్లాలో ఉంటాడు కాబట్టి ఏదైనా కూడా సార్ ఇంతకుముందు చెప్పినట్టు కలెక్టర్ ద్వారా పోతే ప్రతి నొక్ అండ్ కార్నర్ పోతుంది. ఇది పెద్ద ఇష్యూ కాదు. ఇది పీఈటీ టీచర్లను కూడా ఇన్వాల్వ్ చేయాలి. చాలా ఈజీ మెథడ్ కనిపెట్టారు. ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈజీ, నెట్వర్క్ చాలా బాగుంది ఇది. కాబట్టి మనం కొద్దిగా ఏర్పాటు చేస్తే సుధీర్, రవి గారు, ఈ సంజయ్ గారు వీళ్ళ కలలన్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు. దాంట్లో భాగంగా తప్పనిసరి మేము చేస్తామని మాటిస్తూ సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.